అందరికీ వందనాలు. నేను చెప్పే విషయము దయచేసి శ్రద్ధగా వినండి. అందరికీ తెలిసిన విషయమే. కర్నూలు బస్సు 20 మంది సజీవ దమైపోయారు, 20 మంది బ్రతికించబడినారు. కానీ వారు అలా బస్సులో చనిపోతాము అనుకొని ఉంటారా? ఉండరు. ఎందుకంటే చక్కగా వారు ప్రయాణం చేస్తున్నారు. వారికి ఏమి చనిపోతామని కూడా ఎవరికి కూడా ఎంత మాత్రం కూడా తెలియదు. కాబట్టికే దేవుడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథము, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి లాంటిది, గడ్డి పువ్వు లాంటిది మన జీవితము. కాబట్టికే ఎప్పుడు ఏమి అవుతుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టికే ప్రతి మానవుడు, ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. ఈరోజే నా జీవితము, రేపు నాది కాదు అని జీవించాలి. ఎప్పుడు ఏ సమయమున ఏమవుతుందో, ఏ క్షణమున ఏమవుతుందో మనము అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం. కాబట్టికే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి మనము మేల్కోగుండి సిద్ధపడి ప్రభు రాకడ కొరకు మనము ఎత్తబడే బిడ్డలుగా తన రాజ్యము చేరేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టికే రేపటి దినము ఎవరికి కూడా తెలియదు. ఒక క్షణము తర్వాత ఇంకేమి జరుగుతూ కూడా తెలియదు. ఒక క్షణపాటున ఏమి జరిగేది కూడా తెలియదు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మేలుకోగలిగి మనము జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, సిద్ధపరచునుగాక. ఆయన రాజ్య వారసులుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చేర్చుకునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు పాస్టర్ జాన్సన్ జంగాల, తొరూరు. వందనాలు. ప్రైజ్ ద లార్డ్.